భూమిలో అదే మనం అప్పుడు సేద్యానికి గట్టిగా అంటనేదా గొర్రె రోజులు ఇప్పుడు మామూలు ఇంత ముందల్లా ఇప్పుడు మీతో తిరుగుతుంది భూమి మెత్తగా. కాయ షైనింగ్ కానీ సైజు కానీ మొత్తం బాగానే ఉంటుంది. ఓడి బాగానే వస్తుంది మేడం. మాకు 25 క్వింటాలు వచ్చింది మేడం. చెట్లు తొందరగా ఎక్కేస్తాయి మేడం. కాపు కూడా ముందే పడుతుంది. చెట్టు యాదానికి దెబ్బ తినకుండా పీకం వస్తాయి. వానలు పడినా అట్లా దానికల్లా చెట్టు తొందరగా వస్తాయి. వర్షాలు పడితే కొద్దిగా వేరుకుళ్ళు దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటాయి. అవును శుద్ధి. ఇప్పుడు వేరుకుళ్ళు అనేది ఒకసారి వచ్చింటది మేడం. అది మొత్తం నీళ్ళు పెట్టేప్పుడంతా మొత్తం వస్తుంటది ఇంకా తగ్గుకు. అది ఇది పెట్టడం వల్ల ఆడికి ఆగిపోయింది మేడం. ఇది కుళ్ళు కొన్ని సార్లు ఉందంట వెరుకులు లేవు, మాకైతే లేదు మేడం. అందరికీ నమస్కారం. మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం ఇప్పుడు కడప జిల్లా మైలవరం మండలం ఏ కంబాల దిన్న గ్రామంలో ఉన్నాము. మనతో పాటు రామిరెడ్డి గారు ఉన్నారు. రామిరెడ్డి గారు మ్యూటెడ్ కంపెనీ వారి అవన శుద్ధి ప్రాణ్య వాడుతున్నారు. దీనివల్ల తనకి ఏం లాభం జరిగింది, భూమిలో ఏమేమి మార్పులు గమనించారనే విషయాన్ని తెలుసుకుందాము. మీకు ఇక్కడ ఏమేమి పంటలు ఉంటాయండి? మాకు మిరప పత్తి మేడం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను 20 సంవత్సరాలు చేస్తున్నాను మేడం. మన మ్యూటెడ్ కంపెనీ అవన శుద్ధి ప్రాణ్య ఎన్ని సంవత్సరాలు పెట్టి వాడుతున్నారు? 2 సంవత్సరాలు ఉంటుంది మేడం. పోయిన సంవత్సరం అయితే మామూలుగా ఎకరాకు 10 బస్తాలు వేస్తాను నేను. 4 బస్తాలతోనే ఎకరాకు అయిపోయేసింది. ఇది మటుకు ఎకరన్నరకు 3 కేజీలు వేసి ఇంకా మందుముట్లు పట్టలే. ఇంకా చేను అంతా కప్పపోయినది. మందుముట్లు పట్టవని ఇంకా ఊరికి నీళ్ళ మడి ఇది పెట్టాను. అందుకు ఈ సంవత్సరం కూడా 4 బస్తాలు వేసాను మేడం. ఎకరాకు 4 ఇంకా ఒక 2-3 బస్తాలకు అయిపోతుంది. ఇంకా 7 బస్తాలకు అయిపోతుంది అనుకో. పోయిన సంవత్సరం మొదటి నుంచి వాడారా? ఫస్ట్ లోనే వేసాను మేడం. చెట్లు తొందరగా ఎక్కేసాయి మేడం. కాపు కూడా ముందే పడుతుంది. చెట్టు యాదానికి దెబ్బ తినకుండా పీకం వస్తాయి. వానలు పడినా అట్లా దానికల్లా చెట్టు తొందరగా వస్తాయి. వర్షాలు పడితే కొద్దిగా వేరుకుళ్ళు దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటాయి. అవును శుద్ధి. ఇప్పుడు వేరుకుళ్ళు అనేది ఒకసారి వచ్చింటది మేడం. అది మొత్తం నీళ్ళు పెట్టేప్పుడంతా మొత్తం వస్తుంటది ఇంకా తగ్గుకు. అది ఇది పెట్టడం వల్ల ఆడికి ఆగిపోయింది మేడం. ఇది కుళ్ళు వచ్చినంత వరకు ఆగిపోయింది. కొత్త మొక్కలు అది కనిపించలేదు. ఇది ఇచ్చిన తర్వాత వచ్చినవి కూడా తిరుక్కునే కొద్దిగా వరకు. పోయినసారి వానలు ఎక్కువ వచ్చినది ఎక్కువ. ఇది పెట్టాం కాబట్టి ఈ పొలాలు అసలు సోకలే. ఈ సంవత్సరం పెట్టారు కాబట్టి రాలేదంటున్నారు. అంటే ఇక్కడ వేరుకుళ్ళు సమస్య ఎక్కువ ఉందా ఈ పొలాల్లో? వర్షాలు ఎక్కువ వస్తుంది మేడం. కొన్ని సార్లు ఉందంట వేరుకులు లేవు, మాకైతే లేదు మేడం. భూమిలో ఏమన్నా మార్పు గమనించారా? భూమిలో అదే మనం అప్పుడు సేద్యానికి గట్టిగా అంటనేదా గొర్రె రోజులు ఇప్పుడు మామూలు ఇంత ముందల్లా ఇప్పుడు మీతో తిరుగుతుంది భూమి మెత్తగా. కాయ షైనింగ్ కానీ సైజు కానీ మొత్తం బాగానే ఉంటుంది. ఓడి బాగానే వస్తుంది మేడం. ఎంత వచ్చింది మీకు? మాకు 25 క్వింటాలు వచ్చింది మేడం. మరి పంట సైజు లో మీకు అమ్మేటప్పుడు గానీ కళ్ళంలో పోసినప్పుడు గానీ తేడాలు ఏమన్నా గమనిస్తున్నారా? అమ్మేటప్పుడు బాగానే ఉంటుంది మేడం. మాది కాయంగా ఆడ పెట్టేచ్చామని ఊరికి చూపించి మూటే వాళ్ళే ఫోన్ చేసి ఇంకా కోయిని కూడా బస్తాలు కోస్తారు కదా మామూలుగా. అట్లా కోయి కూడా మా ఇంకా నమ్మకం మీద అట్లా కాయ బాగుంటుంది బేసుకుంటారు వాళ్ళే. అంటే మీరు శాంపిల్ పంపిస్తేనే ఇంకా బస్తాలు కోయకుండా తీసుకుంటారు. మామూలుగా అయితే వేరే వాళ్ళ ఇంకా మధ్యన కొత్తుంటారా మా ఎట్ట కోయరు. ఒక బస్తా కొత్తారు ఇంకా కుట్టేస్తుంది. అంటే ఇది ఎప్పటి నుంచి ఈ పంట నుంచి అసలు ఫస్ట్ నుంచే? అదే 2 సంవత్సరాలు అయింది మేడం. ఇది అవన శుద్ధి వాడినాక కాయ షైనింగ్ ఉంటుంది బాగా. మార్కెట్ లో పెడతానే ఆ కాయల ముందర ఏర్పడతాయి వారా. తాలుగాయ కాయ మచ్చ గానీ అట్లాంటిది? కాయ మచ్చ పోయిన సంవత్సరం ఏమి రాలే మేడం. అంతకుముందు ఇది వాడినప్పుడు వానలు వర్షాలు ఎక్కువడే అప్పుడు ఎక్కువ వచ్చినాయి. పోయినసారి వర్షాలు ఏమో దండిగా వచ్చినాయి. రాడేమో తాలుగాయ అయితే రాలే మాకు. ఎంత వచ్చి ఉంటది సుమారు? పెద్దగా రాలే మేడం. 2-3 క్వింటాలు కానీ రాలే. ప్రాణ్య స్ప్రే చేసినప్పుడు ఏం మార్పు గమనిస్తున్నారు మరి? ప్రాణ్య చేసినప్పుడు పూత అంతా పౌరింగ్ ఒకటే పారేస్తుంది మేడం. వచ్చి కాయ తొందర తయారవుతుంది. కాయ ఒకటే పారే దిగుతుంది అంతా. మాకైతే ఉపయోగపడి ఎన్నుకునే కాదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా తెచ్చుకుంది. మళ్ళీ ఇప్పుడు 2వ వాడు తెచ్చుకున్నాం. మనకు చెట్టు ఉపయోగం ఉంది కాబట్టి మళ్ళీ తెప్పించుకుంటున్నాం. ఇప్పుడు బలం కట్లా వేసి భూమి పాడైపోతుంది. ఇంకా ఇది వచ్చే భూమి మితుకొచ్చా భూమి దెబ్బ తినకుండా పైరు అతుకుతుంది. లేదంటే అతకదు. మామూలుగా అయితే 8-10 ఇంకా ఆడికి లాస్ట్ ఎక్కువ మేము పంట రాకపోయినా ఇంకా ఆడికే తాలిస్తాం. కొంతమంది 20 మూటలు 30 మూటలు కూడా ఇచ్చేట్టు ఉన్నారు ఎకరాకు. మేము అట్ట వేయం. అందుకే మేడం మందుముట్లు తగ్గించి ఇది ఎక్కువ వాడుతున్నాం. ఇప్పుడు కొద్దిగా వచ్చాయి. వర్షాలు లేక ఇప్పుడు వర్షం పడినా ఉంటే ఇంకా సైజు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు తిరుక్కుంటాయి చెట్లు.